పేరు రాంబాబు, మృదా క్రాప్ సైన్స్ ఎంప్లాయ్. మన తాళూరు అల్లాబాక్షి గారు గత 8 సంవత్సరాల నుంచి పచ్చికాయ రంగంలో ఉన్నాడండి. ప్రతి సంవత్సరం ఒక 3 ఎకరాలు పచ్చిమిర్చి చేస్తాడు. సంవత్సరానికి 200 క్వింటాలు, ఎకరానికి 200 క్వింటాలు చొప్పున కటింగ్ జరిగిద్దంట. మన రైతు గారు ఎలా సాగు చేస్తున్నారు ఏందని చెప్పి అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరండి? నా పేరు అల్లాబాక్షి అన్న, పున్నెల్లి గ్రామం, మాచవరం మండలం. ఈ మృదా క్రాప్ సైన్స్ గోల్డ్ వేసారండి మీరు? వేసామన్న. ఎన్ని ఎకరాలు పెట్టారు? 1 ఎకరం వేసానన్న. 1 ఎకరం పెట్టారు. ఎలా ఉందండి దిగుబడి మీకు? ఇది ఈ దిగుబడి నెంబర్ 1 ఉందన్న. పచ్చిమిరకాయకి కోసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. కోత అయినా బాగానే ఉంటుంది. కోత అయినా జనానికి కోసుకోవటానికైనా కాటాలైనా నెంబర్ 1గా వస్తాయి. దిగుబడి బాగుంది, కాటాలు బాగుంది. కాటాలు ఉంది, కోత కూలి కూడా తక్కువ. ఈ మొక్క ఏ నెలలో పెట్టారండి? జూన్ లాస్ట్లో అన్న. ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చారా, మీరు తెచ్చుకున్నారా? కంపెనీ వాళ్ళే ఇచ్చారు. కంపెనీ వాళ్ళు శాంపిల్గా 1 ఎకరానికి ఇచ్చారు. 1 ఎకరానికి ఇచ్చారు. 1 ఎకరానికి ఇస్తే వేసుకున్నాము. మిగతాది 2 ఎకరాలు మిగతాది వేసుకున్నాం. 2 ఎకరాలు వేరేది. ఒకసారి చూడండి, ఈ ప్లాంట్ అంతా 3 ఎకరాల తోట. మన రైతు గారు ప్రతి సంవత్సరం 3 ఎకరాలు పచ్చిమిర్చి సాగు చేస్తారు. ఆ సాగులో మృదా క్రాప్ సైన్స్ కంపెనీ వాళ్ళు మృదా గోల్డ్ అంటే పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి డ్యూయల్ పర్పస్ 2 విధాలుగా వాడుకోవచ్చు అండి. ఎన్ని కటింగ్లు కోసారండి ఇది? 4 కటింగ్లు అండి. ఒక కటింగ్కి ఎన్ని క్వింటాలు వచ్చాయి? 150 వస్తాయండి. ఒక కటింగ్ అంటే 3 ఎకరాల మీద అంటే ఎకరానికి 50 క్వింటాలు అంటే 4 క్వింటాలు 4 5 200 క్వింటాలు కోసారు. 200 క్వింటాలు కోసారు. ఏ రేటుకి కోసారు ఫస్ట్ కటింగ్ అప్పుడు? ఫస్ట్ కటింగ్ 2 కోతలేమో 20 రూపాయలు, 18 రూపాయలు కోసారు. 20 రూపాయలు, 18 రూపాయలు. ఖర్చులు బాగా కొద్ది గొప్ప మిగిలాయా? మిగిలాయండి. మూడో కటింగ్ ఏ రేటుకి కోసారు? 30 రూపాయలు కోసాం. 30 రూపాయలు. నాలుగో కటింగ్? నాలుగో కటింగ్ కూడా 30 రూపాయలు. ఇప్పుడు కటింగ్కి మీకు కోతకి పెరుగుతుంది తగ్గుతుందా? పెరుగుతూనే ఉందండి. పెరుగుతున్నా. కాయ సైజు తగ్గిందండి? కాయ సైజు ఏం తగ్గల, నెంబర్ 1గా ఉంది కాయ కూడా. ఒకసారి మనం ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చి 1 తారీఖు 2026. తోట చూడండి. మన మృదా గోల్డ్ 4 కటింగ్లు అయిపోయాయండి. కింద నుంచి ఇదంతా కటింగ్ అయిపోయి 5వ కటింగ్కి రెడీగా ఉంది. కాయ మొత్తం ఈరోజు కూడా మార్చి నెల 1 తారీఖు కూడా చూడండి. ఫ్లవరింగ్ చూడండి. ఈ పూత ఎంత గండు పూత అంటే ఆ పూత చూడండి. ఎక్కడైనా త్రిప్స్ కానీ నల్లి కానీ ఎక్కడ అటాక్ చేసినట్లేదు. వచ్చినట్టు మొత్తం పిందెగా మారుతుంది. మనం గమనించుకుంటే చూడండి, పిందె అయింది. కాపు మీకు దగ్గర కాపా? దగ్గర కాపేనండి. దగ్గర కాపే. దగ్గర కాపే. సార్ రేపు కటింగ్ చేసే మృదా గోల్డ్ తోట సార్ చూడండి సార్. మార్చి 1 తారీఖు ఫస్ట్ తారీఖు కూడా ఈ తోట, ఈ కాపు, ఈ చిక్కదనం తోట 4 అడుగులు పెరిగింది. మీకు తుఫానికి ఎలా ఉందండి? తెగుళ్ళకి తుఫానికి ఆగిందండి, తట్టుకుంది. తుఫానికి తెగుళ్ళకి తట్టుకుంది. నెంబర్ 1గా ఉందండి. ఎగసాయం చేస్తే బాగానే ఉందండి. అంతకుముందు కొంచెం దెబ్బతిన్నది కానీ తర్వాత రికవర్ తట్టుకుందండి వానలకి. ఇప్పుడు పక్క ఉండి వేసిన వెరైటీకి దిగుబడి ఏమైనా తేడా గమనించారు మీరు? ఉందండి కొద్దిగా దిగుబడి అంటే ఏం గమనించారు? ఇప్పుడు ఏమో కాటాలు తక్కువ వస్తాయి, ఏమో కొద్దిగా కాటా వస్తాయండి. మిరగాయలు కాటాకు వస్తాయి. ఏమో వెయిట్ తక్కువ. ఇవేమో పెద్ద వెయిట్ లేసు వస్తాయి మిరగాయలు. ఇప్పుడు ఈ 5వ కటింగ్ పచ్చిమిర్చికి వస్తారా, ఎండుమిర్చికి వస్తారా? ఎండుమిర్చి కానీ పెట్టుకున్నాం అన్న. ఎండుమిర్చి కానీ పెట్టారు. మళ్ళీ ఎన్ని గంటలు అయితే ఈ తోట అంతా? మళ్ళీ కోస్తే 150 అయితేలే కానీ ఎండు మిరగాయలు కానీ ఉంచుకున్నాం అన్న. ఎండు మిరగాయలు ఉంచుకున్నారు. సరే, ఎకరానికి 10 క్వింటాల చొప్పున 12 క్వింటాల చొప్పున ఎండుగాలు అయినా కానీ 2 లక్షలు వస్తాయి. గతంలో ఒక పెట్టుబడి భంగం 1 లక్ష మిగిలినాయండి. మిగులుతాయి. పర్వాలేదా మీరు ఈ వెరైటీ కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చినందుకు? పర్లేదన్న. మరి ప్రతి రైతులు వేసుకోవచ్చా ఈ వెరైటీని? వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మీరు ఎన్ని ఎకరాలు ప్లాన్ చేస్తున్నారు? నేను 3 ఎకరాలు వేసుకున్నా. ఏ వెరైటీ వేస్తారు? ఈ కంపెనీ విత్తనం వేసుకున్నాం. విత్తనం పేరేం పేరు?
మిగా గోల్డ్ మృదా గోల్డ్ మిరదా గోల్డ్. ఓకే థ్యాంక్ యూ.